నెల్లూరు నగరంలోని స్థానిక వేదాయపాలెం నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మాజీ కార్పొరేటర్ రావులపల్లి వెంకటజ్యోతి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 129వ వర్ధంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుల కార్యకర్తల సమక్షంలో సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రావులపల్లి వెంకటజ్యోతి మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు సమాధి శ్రీనివాస్ యాదవ్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, 18వ శతాబ్దంలో ఇంటికే పరిమితమైన మహిళలకు విద్య కోసం పోరాడి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని, అంటరానితనం నిర్మూలన కోసం పోరాడి ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన సావిత్రిబాయి పులే ఆశయాలను, బీసీల కొరకు ఆమె చేసిన కృషిని కొనియాడుతూ ఆమె కృషి చేసిన ఆశయాలను ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి వెంకటకుమారి, జిల్లా ఉపాధ్యక్షుడు ఉడత మురళీ యాదవ్, విజయ నిర్మల, రాజశ్రీ, ప్రమీల రాజేశ్వరి, ఐ కల్పన, ఆదికా బేగం, పి కల్పన, నాగరాజు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈనాడు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారికి నివాళులు అర్పిస్తూ ఆనాటి పరిస్థితులను కూడా ఎదిరించి సంఘ సంస్కర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో ఆమె నడుస్తూ, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు ఆమెకు ఎంతో సహకరించి ఆమెని చదువు బాట పట్టించి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయుని శ్రీమతి సావిత్రిబాయి పూలే గారికి వర్ధంతి సందర్భంగా మేమంతా నివాళులు అర్పించడం జరిగింది. అటువంటి మాతృమూర్తుల్ని ఆదర్శంగా తీసుకొని ఈనాటి సమాజంలో విలువల్ని పెంపొందించేలాగా, విద్యను అభ్యసించే విధంగా ఎంతోమంది విద్యార్థులకి విద్యని బోధించి ఆనాటి సంస్కరణలకు వ్యతిరేకంగా ఆ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉండేయంటే మహిళలు ఇళ్లల్లో నుంచి బయటికి రావడానికి కూడా చాలా కష్టతరంగా ఉండేది. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు ముందు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో ఆమెని అడుగు బయట పెట్టించి విద్యాబుద్ధులు నేర్పించి భార్యాభర్తలు ఇద్దరు కూడా సమాజానికి ఎన్నో సేవలు అందించి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారిని గుర్తుపెట్టుకొని ఈనాడు భావితరాలకి వారు ఒక ఆదర్శ మూర్తులుగా ఉండాలని కోరుకుంటూ ఈనాటి ఈ మహిళలందరూ ఇక్కడికి సమావేశం అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే విద్య అనేది చాలా అవసరము. ప్రతి మహిళ పురుషుడు అందరూ కూడాను విద్యను అభ్యసించి సంస్కారవంతులుగా తయారయ్యి దేశ ప్రగతి కోసము పాటుపడాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు కూడా భావితరాలు గుర్తుంచుకొని భావితరాలు ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈ కార్యక్రమాలు ఇంకా కూడా నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కుమారి, నేను జాతీయ బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మనం ఈరోజు ఇక్కడ సమావేశం కావడం ముఖ్య కారణం సావిత్రిబాయి పూలే గారిని వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆమె మహిళా అభ్యున్నతి కోసం, బాలికల విద్య కోసం ఎంతో శ్రమించిన గొప్ప వ్యక్తి, విద్యా విప్లవ స్త్రీగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి వారిని ఈరోజు మనం స్మరించుకోవటం అనేది మన బాధ్యత. 9వ సంవత్సరంలోనే పూలే గారిని వివాహం ఆడటం జరిగింది. ఆయన సహాయ సహకారంతో ఆమె విద్యను అభ్యసించి బాలికల విద్య కోసం ఆయన తొలిసారిగా 1848లో బాలికల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలో ఆమె తొలి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ బాలికల విద్యా ఉన్నతికి ఎంతో కృషి చేస్తూ ఆనాటి ఉన్న పరిస్థితుల్ని ఎదుర్కొంటూ బాలికలని ముందుండాలా, ఉన్నతంగా ఉండాలా, శక్తివంతులుగా చేయాలి అనే ఉద్దేశంతో ఆమె ఎంతో పోరాడారు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం అనేది మనం అదృష్టంగా గమనించుకోవచ్చు. అలానే 1858లో దళితుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలో ఆమె మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటూ మన భారత తరానికి కూడా ఆమె గుర్తుంటే విధంగా ఆమె అడుగుజాడల్లో మనం నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బీసీ
జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైనాను. ఈరోజు జ్యోతిరావు పూలే గారి వాళ్ళ సతీమణి గారు జ్యోతి సావిత్రి గారు వీళ్ళు ఆ రోజుల్లో విద్యని ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా విద్యని నేర్పించాలని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి కోసంగా కూడా ఆ రోజుల్లో ఉద్యమాలు చేసి పోరాటాలు బాట పట్టి స్కూళ్ళు తెరిపించి ఉచిత స్కూళ్ళు ఇవన్నీ కూడా చెప్పించి ఆ రోజుల్లో మొట్టమొదట ఉపాధ్యాయురాలుగా ఎన్నికైనటువంటి ఆ రోజుల్లో ఇంత శ్రమ చేసినటువంటి పేద ప్రజలకు అందరికి కూడా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడిన ఆమె యొక్క ఈరోజు మేమందరం కూడా ఆ అడుగుజాలలో బీసీలందరూ కూడా మేము విజయం సాధించే దానికోసంగా పోటాడతామని చెప్పేసి ఆమెకి ఘన నివాళులు అర్పిస్తుంది.